దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు మరి నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై మీ స్తోత్రములు. వాక్యం ద్వారా మరి నాయన మొదటి ప్రసంగంగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అలాగనే మరి నాయన ఇదిగో మరి తండ్రి రెండవ ప్రసంగంలో నాయన మీ కృపా సన్నిధిని మాకు అనుగ్రహించండి. మీ జ్ఞానవేద గ్రంథంలో నుంచి కొన్ని మాటలను పరిశీలించాలని ప్రయత్నపడుచుండగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు జ్ఞానమును అనుసరించి దాని అనుసారంగా నడుచుకోవటం తగిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మరోసారి మరి నాయన మీ కృపను మాకు అనుగ్రహించి మా పట్ల మీ చిత్తాన్ని వెల్లడిపరచమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త హెచ్చింపు నామంలో అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులారా, మరి ఈ దినము మనం మాట్లాడుకోబోయేటటువంటి అంశము ఏమనంటే, మరి గత 3 వారాలుగా మనము ఒకే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు మరి ప్రత్యక్షత అవతారమా అనేటటువంటి అంశాన్ని గురించి పరిశీలన చేస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రత్యక్షత అవతారమా, యేసుక్రీస్తు అవతారం ఎత్తుకొని ఈ భూమి మీదకి వచ్చాడా, లేకుంటే ప్రత్యేకింపబడ్డాడా, ప్రత్యక్షంగా వచ్చాడా అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. అయితే గత వారంలో మనము యేసుక్రీస్తుని గురించి పరిశీలించినాం. ఏమనంటే, యేసుక్రీస్తు మొదటిసారిగా ప్రత్యక్షమయ్యాడు అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించాం. ఎప్పుడు అనంటే, యేసుక్రీస్తు మొదటిసారిగా ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు మొదటిసారిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనంటే, మానవులను రక్షించడానికి ఆయన ప్రత్యక్షమైనట్టుగా మనము చూసాము, లేదా పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైనట్టుగా చూసాము, ఇంకా సాతాను యొక్క క్రియలను, అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనట్టుగా మనము చూసాము. కాబట్టి సహోదరులారా, మరి ప్రత్యక్షత అనేటటువంటిది, మరి అవతారం అనేటటువంటి దానికి మరి తేడా అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఎందుకనంటే, ప్రత్యక్షత అనంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మనిషి ఎలాగైతే మరి ఇంకో దగ్గర కనిపిస్తాడో అది ప్రత్యక్షత అనేటటువంటిది. లేదా ఇక్కడ ఉన్నటువంటి మనిషి మరి వేరే రూపాన్ని ధరించుకొని ఇంకా వేరే రకంగా, అంటే గడ్డము మీసాలు లేదా ఇంకా వేరే అవతారం ఎత్తుకొని పోయి మరి కనిపించేటటువంటి దాన్ని మరి అవతారము అనేటటువంటిది అంటారు. కానీ ఈ లోకంలో మరి యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షమైండు మొదటిసారిగా అనేటటువంటి విషయాన్ని చూసాము. మరి మొదటిసారి ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తు మరోసారి ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. రెండోసారి కూడా ఆయన ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు అనేటటువంటి విషయాన్ని మనము చూస్తాం. ఎందుకు ప్రత్యక్షమవుతాడు, ఎప్పుడు ప్రత్యక్షపరచబడతాడు అనేటటువంటి విషయంలో మనం పరిశీలించినట్లయితే, ఆయన మరి ఎబ్రీలకు రాసిన పత్రికలో మనం ఒకసారి చూసినట్లయితే, ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే ఇక్కడ కొన్ని మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, ఇక్కడ ఆయన రెండోసారి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 28వ వచనంలో, అలాగుననే క్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒకసారే అర్పింపబడి తమ కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అని తెలియజేస్తున్నాడు. ఎవరి కొరకు కనిపెట్టేటటువంటి వారి కొరకు అనంటే, యేసుక్రీస్తు కొరకు కనిపెట్టేటటువంటి వారి కొరకు ఆయన రెండవసారి ప్రత్యక్షమగుతాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి యేసుక్రీస్తు మొదటి ప్రత్యక్షతలో ఏమి జరిగింది అనంటే, మొదటి ప్రత్యక్షతలో మానవులకి రక్షణ ఇచ్చిండో, మానవులను పాపముల నుండి విడిపించడానికి ఆయన ఆ సిల్వలో కార్చినటువంటి రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. అపవాది క్రియలను లయపరచడానికి ఆయన యేసుక్రీస్తు మొదటిసారిగా ప్రత్యక్షమయ్యిండు. కానీ రెండవసారి ప్రత్యక్షమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అనంటే, తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఆయన రెండోసారి ప్రత్యక్షపరచబడేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. ఆయన రెండోసారి ప్రత్యక్షపరచబడేటటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి
మరి ఎందుకు ఆయన ప్రత్యక్షమైతూ ఉన్నాడు అనంటే రెండవసారి తన కొరకు కనిపెట్టుతున్నటువంటి వారి కొరకు ఆయన ప్రత్యక్షపరచబడేటటువంటి పరిస్థితి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే 1 కొరింథీ 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటను మీ మనసులను నడుము కట్టుకొని బుద్ధి గలవారై మెలకు అని తెలియజేస్తున్నాడు. అంటే మన మనసులను కట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. కాగా ఏ కృపావరములోనూ లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అని తెలియజేస్తున్నాడు. అంటే మరి ఏమంటూ ఉన్నాడంటే ఏ కృపావరంలోనూ లోపం లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే రెండవసారి యేసుక్రీస్తు వస్తాడని ఆయన కొరకు మనము ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఎందుకనంటే ఆయన ప్రత్యక్షత కొరకు ఎందుకు ఎదురు చూస్తూ ఉంటాము అనంటే మరి ఆయన మనలను తీసుకొని వెళ్ళడానికి రెండవసారి ప్రత్యక్షమయ్యేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. అందుకనే ఆయన కొరకు మనము మరి చూస్తూ ఉన్నట్టుగా మనం గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకనే 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనంలో చూసినప్పుడు 1:13లో చూసినప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి కాబట్టి మీ మనసు నడుమును కట్టుకొని నిర్భయమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాటను మనం చూసినట్లయితే మరి కాబట్టి మీ మనసు నడుమును కట్టుకొనుడి అని అంటాడు. దేం కట్టుకోవాలా అని అంటే మీ మనస్సు అనేటటువంటి నడుమును కట్టుకునేటటువంటి వారిగా అంతేకాకుండా నిబ్బరమైన బుద్ధి గల వారై ఉండాలి అని తెలియజేస్తున్నాడు. అంటే మనసు అనేటటువంటి నడుమును కట్టుకోవాలి, నిబ్బరమైనటువంటి బుద్ధి గల వారై ఉండాలి. అంతేకాకుండా ఏం చెప్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కొరకు త్రేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని అంటాడు. ఏం తెస్తాడు యేసుక్రీస్తు అనంటే మన కొరకు నిరీక్షణ తీసుకువస్తున్నాడు. మీ కొరకు తేబడేటటువంటి కృప విషయమై నిరీక్షణ కలిగి ఉండుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏం తెస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు అనంటే మన కొరకు కృపను తీసుకొస్తూ ఉన్నాడు. ఆ కృప విషయంలో మనం ఎలాగుండాలి అని తెలియజేస్తూ ఉన్నాడంటే నిరీక్షణ కలిగి ఉండుడి. ఈ నిరీక్షణ అనేటటువంటి దాన్ని మనము కలిగి ఉండాలి. మనము ఎవరి కొరకు చూస్తూ ఉండాలి అంటే యేసుక్రీస్తు మరలా మన కొరకు వస్తాడు అనేటటువంటి విషయంలో మనం ఎదురు చూస్తూ ఉండేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే మనము ఆయన కొరకు కనిపెట్టేటటువంటి వారిగా ఉండాలి. ఆయన రెండవసారి ప్రత్యక్షత కొరకు మనం కనిపెట్టేటటువంటి వారిగా ఉండాలి. ఆ దినమందు దేని కొరకు మనం అపేక్షించేటటువంటి వారిగా ఉంటాము. ఆ దినమందు మనము దేని కొరకు అపేక్షించేటటువంటి వారిగా ఉంటాము. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ చాలా చక్కని మాటలు తెలియజేస్తూ ఉంటాడు. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారి అందరికీ అనుగ్రహించును అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే మరి ఆయన ఈ నీతి కిరీటము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని అంటూ ఉన్నాడంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని తెలియజేస్తూ అది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అంటే ఏం అనుగ్రహిస్తాడు అనంటే ఆ యొక్క నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడు అనేటటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ అనంటే ఎప్పుడు అనుగ్రహిస్తాడు అనంటే ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాక అని తెలియజేస్తూ
మరి కాక తన ప్రత్యక్షతను అపేక్షించువారు ఎవరికి అని అంటూ ఉండు అంటే తన ప్రత్యక్షతను అపేక్షించేటటువంటి వారు ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వస్తాడు అనేటటువంటి విషయంలో, యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడతాడు, మరోసారి వస్తాడు అనేటటువంటి విషయంలో ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటటువంటి వాళ్ళు, అపేక్షించేటటువంటి వారందరికీ అనుగ్రహింపబడును అనేటటువంటి విషయము తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన వచ్చేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తాడు అని అంటే ఆయన రెండోసారి ప్రత్యక్షపరచబడతాడు. ఆయన రెండోసారి మన రక్షణ నిమిత్తము మన కొరకు, ఆయన మన రక్షణ కొరకు రెండోసారి ప్రత్యక్షపరచబడేటటువంటి పరిస్థితి ఉన్నది. అయితే యేసుక్రీస్తు రెండోసారి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఏమి జరుగుతుంది? యేసుక్రీస్తు రెండోసారి వచ్చే పరిస్థితుల్లో ఏమి జరుగుతుంది అని అంటే లూకా సువార్తలో ఒకసారి చూద్దామండి. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 29-30 వచనాలలో చూస్తే ఇక్కడ చాలా చక్కని మాటలు రాయబడి ఉన్నవి. 29-30 వచనాలలో లూకా సువార్త 17వ అధ్యాయము 29-30 వచనాలలో, అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినము ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసను. ఏం జరుగుతుందంట అనంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనటువంటి పరిస్థితుల్లో లోతు దినముల్లో జరిగినట్లు జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే లోతు ఆ సొదొమ గోమర పట్టణాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసినటువంటి పరిస్థితి. ఎవరిని నాశనం చేశాయి అనంటే దేవుని వాక్యానికి లోబడినటువంటి వారిని నాశనం చేశాయి. ఆ ప్రకారమే 30వ వచనంలో ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినమున జరుగును అని తెలియజేస్తున్నాడు. ఎప్పుడు అనంటే యేసుక్రీస్తు వచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటది. ప్రభు ప్రత్యక్షమైన మహాదినము జరుగుతున్నప్పుడు సూర్యుడు ఏమైతాడు అంటే ప్రభువు ప్రత్యక్షమయ్యేటటువంటి ఆ మహాదినము జరిగేటటువంటి పరిస్థితుల్లో సూర్యచంద్ర నక్షత్రాలు ఏ విధంగా ఉంటవి, సూర్యచంద్ర నక్షత్రాలు ఏమైనటువంటి పరిస్థితుల్లో ఉంటవి అనంటే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చూస్తే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడొచ్చండి. అయితే ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తమయముగాను మారును అని తెలియజేస్తున్నాడు. అంటే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యేటటువంటి ఆ మహాదినం రాకమునుపు ఏం జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. అని అంటే చంద్రుడు చీకటిగాను, సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తమయముగాను మారేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. ఎందుకు అనంటే ఇవన్నీ మరి సూచనగా మరి జరుగుతూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు అనంటే యేసుక్రీస్తు రెండోసారి ప్రత్యక్షపరచబడేటటువంటి పరిస్థితుల్లో ఇవి జరిగేటటువంటిది. అందుకనే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయన మహిమయందు ప్రత్యక్షపరచబడేటటువంటి వారమైతాము. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆ మహిమయందు ప్రత్యక్షపరచబడేటటువంటి వారమై ఉంటాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ 3:4-6 వచనాలలో ఈ మాటలను మనం చూడొచ్చండి. కొలస్సీ 3:4-6 వచనాలలో ఈ మాటలను చూడొచ్చు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎవరు ప్రత్యక్షమైనప్పుడు అని అంటే మనకు అంటే జీవమయున్న క్రీస్తు అని అంటుండు. ఎవరు అనంటే మనకు జీవమైనటువంటి వారు ఎవరు అనంటే యేసుక్రీస్తే మనకు జీవమై ఉన్నాడు. యేసుక్రీస్తే మనకు జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు. యేసుక్రీస్తులో ఏమున్నది అనంటే యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వలన మనము నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి వారము. ఆయనే మనకు జీవమై ఉన్నాడు. ఎవరు అనంటే యేసుక్రీస్తే మనకు జీవమై ఉన్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అని తెలియజేస్తూ ఉన్నాడు.
మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఏమైతామనంటే మనము కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడేటటువంటి వారమైతాము అనే వాక్యము తెలియ. ఏమైతాము అనంటే ఆయన మహిమయందు మనము కూడా ప్రత్యక్షపరచబడేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. మనము కూడా ఆయనలో ప్రత్యక్షపరచబడేటటువంటి వారమైతాము అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మనకు ఏమి నియమించేటటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాము. యేసుక్రీస్తు మనము ఏం చేస్తూ ఉన్నామనంటే, మరి యేసుక్రీస్తు మన కొరకు ఏమి నియమించాడు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దామండి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయము 14వ వచనం. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనవలెనని మీకు ఆజ్ఞాపించుచున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు అనంటే, యేసుక్రీస్తు అంట ప్రత్యక్షమయ్యేటటువంటి పరిస్థితుల్లో మనమంట ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షం అగు వరకు అని అంటుండు. అగు వరకు ఏం చేయాలనంటే, నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనవలెనని మీకు ఆజ్ఞాపించుచున్నాను. అంటే దేవుని ఆజ్ఞలను గైకొనేటటువంటి వారిగా, దేవుని యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడే మరి మనలను ఆయన ఈ లోకము నుండి ఆయన మనం ఉండబోయేటటువంటి లోకానికి మనలను తీసుకొని వెళ్ళనై ఉంటూ ఉన్నాడు. ఈ లోకము నుండి మనము ఉండబోయేటటువంటి ఆ మహిమ లోకానికి మనలను తీసుకొని పోయేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. అందుకనే మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు వచ్చే వరకు మనము పరీక్షింపబడుతూ శోధనల చేత పరీక్షింపబడేటటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఎందుకనంటే మనము శోధనల చేత పరీక్షింపబడేటటువంటి వారిగా ఉంటూ ఉన్నాము. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ చాలా మరి చెప్తున్నటువంటి మాటలను మనం గమనిద్దామండి. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనము. కాలము మీకు నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని తెలియజేస్తున్నాడు. అంటే నశించిపోతున్నటువంటి సువర్ణము అని తెలియజేస్తున్నాడు. సహోదరులారా, నశించిపోతున్నటువంటి సువర్ణము దేని చేత పరీక్షింపబడుతూ ఉంది అని అంటే, అగ్ని చేత పరీక్షింపబడుతూ ఉన్నటువంటిది. పరీక్ష వలన శుద్ధిపరచబడుతూ ఉన్నది కదా. అంటే అగ్ని చేత ఒక సువర్ణము అనంటే ఒక బంగారాన్ని అయినా కానీ దాన్ని పరీక్షించి దాంట్లో ఉన్నటువంటిది మనము అంటే ఒరిజినల్గా తీయాలనంటే దాన్ని ఏం చేయాలనంటే దాన్ని పరీక్షించేటటువంటిది ఏంటంటే కరగదీసేటటువంటిది. కరగదీసినప్పుడు అందులో ఏదున్నా కానీ వెళ్ళిపోయేటటువంటిది. మరి ఒకవేళ అది కరగబెట్టకుండా దాన్ని ఒక సుందరమైనటువంటిదిగా ఒక అందమైనటువంటి దానికి రూపాన్ని ఇయ్యలేనటువంటి పరిస్థితి. అంటే కడ్డీగా ఉన్నటువంటిది ఆ కడ్డీగానే ఉండిపోతుంది. కానీ దాన్ని కరగదీసినప్పుడే దానికి ఒక అందమైనటువంటి రూపం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకనే మరి శుద్ధీకరింపబడుచున్నది కదా అని తెలియజేస్తూ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే వాటన్నిటికంటే అమూల్యమైనది ఏంటి అనంటే మన విశ్వాసము వాటన్నిటికంటే అమూల్యమైనది అని తెలియజేస్తూ ఉన్నాడు. అమూల్యమైనది, మీ విశ్వాసము అమూల్యమైనది అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉండాలి. ఏ శోధనల చేత అనంటే ఈ లోకపు శోధనల చేత పరీక్ష అనేటటువంటిది ఉండాలి. చిన్నపిల్లోడికి పరీక్షలు పెట్టకుంటే వాడు ఏ తరగతి చదువుతూ ఉన్నాడో తెలియని పరిస్థితి. అందుకనే పరీక్షలు పెట్టేటటువంటిది పరీక్ష కావాలి.
పరీక్షింపబడినప్పుడే మరి నిలబడతావా నిలబడవా, ఆ పరీక్షలో నెగ్గుతావా నెగ్గవా అనేటటువంటిది. ఇప్పుడు ఆదాముకు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి అనంటే ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు సచ్చదవు అని అంటాడు. అంటే దేవునికి తెలియదా అనంటే తెలుసు, తెలిసినా కూడా అతనికి పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అతడు ఏం చేశాడనంటే పరీక్షలో నెగ్గలేదు. ఏమైపోయిందంటే ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి, అందుకనే వెలివేయబడినటువంటి పరిస్థితి. అందుకే మనము కూడా ఈ పరీక్షలో మరి నిలబడినటువంటి వారిగా ఉండాలి. అంటే మరి ఈ పరీక్షలో నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతూ ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంటే రెండోసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందంటే మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కారణమగును అనంటే మనకు మెప్పు కలగడానికి, మనకు మహిమ కలగడానికి, మనకు ఘనత రావడానికి ఏమైతూ ఉంది అనంటే ఈ పరీక్షలో నిలిచినటువంటి వారికి అది కారణమైతూ ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఆ ప్రత్యక్షతను మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఏ ప్రత్యక్షత అనంటే యేసుక్రీస్తు రెండోసారి రావడం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. అందుకే మనము ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటటువంటి వారిగా ఉండేటటువంటి వారమే ఉంటూ ఉన్నాము. అందుకనే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో ఉండాలి అనేటటువంటిది. ఎందుకనంటే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో మనము ఉండేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. అందుకనే ఇప్పుడు చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూస్తే, ఇక్కడ 11వ వచనం నుంచి 2:11 నుంచి చూస్తే, మీరును క్రీస్తు సున్నతి యందు అతిశయమందు అయితే మనము 12వ వచనంలో చూద్దామండి. పేజీ నంబరు 429. ఇక్కడ మనం చూద్దామండి. అయితే మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావము మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేపబడితిరి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మరి క్రీస్తుతో కూడా మనకు ఆ ప్రత్యక్షతను ఎదురు చూసేటటువంటి వారిగా ఉంటాము. చూద్దామండి. తీతు 2వ అధ్యాయము 462వ పేజీ 462వ పేజీ. ఏలయనగా సమస్త మనుషులకును రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే సమస్తమైనటువంటి మనుషులకు దేవుని కృప ప్రత్యక్షమై అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏం ప్రత్యక్షమైతూ ఉంది అనంటే దేవుని కృప ప్రత్యక్షమైతూ ఉంది. ఏంటి ఆ దేవుని కృప అనంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభు. తీతు ఎబ్రేకి యువతలు ఉంటుంది. ఎబ్రేకి పోకముందు ఫిలోమోను, తీతు. అయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే మనుషులందరి రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైతూ ఉంది అని తెలియజేస్తున్నాడు. ఏ ప్రత్యక్షమైతుంది అంటే దేవుని కృప అంటే ఏంటి? దేవుని కృప యేసుక్రీస్తు అనేటటువంటిది. యేసుక్రీస్తే ప్రత్యక్షమైతూ ఉన్నాడు కదా. యేసుక్రీస్తు దేవుని కృప ప్రత్యక్షమైన అని అంటూ ఉన్నాడు. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అని తెలియజేస్తున్నాడు. ఏంటి అనంటే భక్తిహీనతను ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలి. కాబట్టి సహోదరులారా, యేసుక్రీస్తు వచ్చేటప్పటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి ఈ లోకంలో అనంటే
మరి ఈ యొక్క దురాశలను, అంటే ఏ దురాశలను అనంటే ఇక్కడ మనం చూస్తే ఈ లోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జిస్తూ ఉన్నామా, లేక వాటినే అనుసరిస్తూ ఉన్నామా, ఏం చేస్తూ ఉన్నాము, ఏ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాము? ఒకసారి మనలను మనమే పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఎందుకనంటే ఎవరో వచ్చి నీ మీద విమర్శ చేయాలనేటటువంటి కాదు, కానీ మనలను మనమే పరీక్షించుకోవాలి, పరీక్షించుకున్నప్పుడే మనము నిజంగా ఎక్కడ నడుస్తూ ఉన్నాము అనేటటువంటి. అందుకనే యోలోక సంబంధమైనటువంటి వాటిని విసర్జించాలి. పొద్దున్న లేస్తే ఏం చేస్తామండి అనంటే మాలమూత్రములను విసర్జిస్తాం, మళ్ళీ వాటి తట్టు చూడము. ఎందుకనంటే వాటి తట్టు చూసేటటువంటి వాడు ఎంత భ్రష్టుడై ఉంటాడో ఒకసారి గమనించాలి. ఎందుకనంటే ఒకసారి విసర్జించబడినటువంటి పరిస్థితుల్లో మరలా వాటి వైపు చూడడానికి వీలు లేదు. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే మరి విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము అని చెప్పి అనగా ఆ మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకవలనని మనకు బోధించుచున్నది అని తెలియజేస్తున్నాడు. ఏం చేయాలా అనంటే ఆ మహాదేవుడును అని తెలియజేస్తున్నాడు. ఆ మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచుండేటటువంటి వాళ్ళు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఆ మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు అని తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు అనంటూ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత. ఈ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఏం చెయ్యాలి అనంటే మనము ఎదురు చూచుచుండేటటువంటి వారిగా ఉండాలి. మనం ఎదురు చూచుచుండేటటువంటి వారిగా ఉన్నప్పుడే మరి ఏం జరుగుతుందంటే ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏ విధానంగా ఉండాలనంటే మనం ఉండేటటువంటి విషయాన్ని స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ఉండేటటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి చివరిగా మాట చూసుకొని ముగించుకుందామండి. అయితే యేసుక్రీస్తు అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు దేవుని నెరగని వారికి ఏం జరుగుతూ ఉంది, యేసుక్రీస్తు ఎలా ప్రత్యక్షమైతాడు చివరిగా అనంటే ఆయన అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైతాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 6-7 వచనాలలో ఈ మాటలను మనం చూడొచ్చండి. అయితే ప్రభు అయిన యేసు తన ప్రభావమును 1వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసుకు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఆయన దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైతాడంట. యేసుక్రీస్తు ప్రభు ఆ చివరిసారిగా ఆయన ప్రత్యక్షమయ్యేటటువంటిది ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యి దేవుని ఎరగని వారికి అని తెలియజేస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వారికి ఏం చేస్తాడంటే ప్రతిదండన చేసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. ఆయన ప్రతిదండన చేసేటటువంటి పరిస్థితి. అందుకనే ఆయన మరి మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయో మరి శ్రమ పొందుచున్నటువంటి మీకు మాతో కూడా విశ్రాంతి కలుగజేయనని దేవునికి న్యాయమే అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఎలాంటి పరిస్థితుల్లో మనము చూస్తూ ఉన్నాము, ఏ విధానంగా మనం ఉంటూ ఉన్నాము అనంటే యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు
ఎందుకనంటే ఆయన వస్తాడు, వచ్చి మనలను తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పటిదాకా మనం ఎక్కడ ఉంటాము అనంటే ఈ లోకంలో ఉంటాము. ఎలా ఉంటామంటే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ఈ లోకంలో బ్రతకనుద్దేశించినటువంటి వారిగా ఉంటాము. అందుకే ఆయన వచ్చేంత వరదాకా, అంటే ఆయన రెండవసారి ప్రత్యక్షమయ్యే వరకు ఆయన కొరకు మనం ఎదురు చూసేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే ధన సంపదలు సంపాదించుకోవాలని కానీ, లేక ఈ లోక సంబంధమైనటువంటి దాని కొరకు కానీ ఆరాటపడేటటువంటి వారిగా ఉండొద్దు. ఎందుకు అనంటే వీటిని విసర్జించేటటువంటి వారిగా ఉండాలి. ఏ క్షణము యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడతాడో, ఏ క్షణము యేసుక్రీస్తు వస్తాడో, మరి ఎప్పుడు నువ్వు వెళ్ళిపోయి నీ నిత్యమైనటువంటి నివాసములో నువ్వు ఉండడానికి నువ్వు ఇష్టపడ్డోనివైతే యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మరి మనము దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము? ఎక్కడ ఎదురు చూస్తూ ఉన్నాము? యేసుక్రీస్తు అవతారం ఎత్తుకొని రాలేదండి. యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడండి. యేసుక్రీస్తు ఆయన మొదటిసారి ప్రత్యక్షపరచబడ్డాడు, రెండోసారి కూడా ప్రత్యక్షపరచబడేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. కాబట్టి మనము చెప్పేటటువంటి వాక్యాన్ని సరైనటువంటి విధానంగా విభజించలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే దుర్బోధకులమైతము, అపవాది యొక్క ఏజెంట్లుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మరి చక్కని మాటలను మనం తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా సమాజానికి బోధిస్తూ కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లు వారిని రక్షించేటటువంటి సామర్థ్యతను మన మీద పెట్టిండు. కాబట్టి అట్టి వాక్యానికి లోబడి సమాజానికి, ప్రజలకు మరి సత్యాన్ని ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, రెండోసారి కూడా ఆయన ప్రత్యక్షపరచబడేటటువంటి పరిస్థితి ఉంది. మరి రెండోసారి వచ్చేటటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి అనంటే ఆయన కొరకు ఎదురు చూసేటటువంటి వారిగా ఉన్నప్పుడే మనము ఆయన ఉన్నట్లుగా, ఆయన ఏ మహిమలో అయితే ఉన్నాడో ఆ మహిమలో మనము కూడా ప్రవేశించేటటువంటి వారమైతము, ఆయనతో కూడా మనము ఆ పరలోకానికి వెళ్ళేటటువంటి వారమైతము. కానీ ఒకవేళ అట్టి యొక్క కృప మనకు అనుగ్రహింపబడకపోతే మనం విడిచిపెట్టబడేటటువంటి వారమైతాము. కాబట్టి ఏ స్థితిలో నువ్వు కోరుకుంటున్నావో అదే నీకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి సహోదరుడా, ఇప్పుడైనా సత్యాన్ని గ్రహించి, ఇప్పుడైనా ఆ సత్యవాక్యమునకు లోబడి మన జీవితాలను చక్కబెట్టుకొని ఆ ప్రభు కొరకు ఎదురు చూసేటటువంటి వారిగా, ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట దేవుడు మన హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయును గాక. ఆమేన్. ఆన్లైన్లో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు.